పహల్గామ్లోని బైసరన్ లోయలో టూరిస్టులపై ఉగ్రవాదులు విరుచుకుపడి అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు. టూరిస్టులకు అత్యంత దగ్గరగా వచ్చిన టెర్రరిస్టులు వారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మతాన్ని అడిగి వెతికి గుర్తుపట్టి మరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య దిగ్భ్రాంతికి గురిచేసింది. జమ్మూ కాశ్మీర్లో కని విని ఎరుగని వికృతమైన ఉగ్రదాడిలో మొత్తం 28 మంది చనిపోయారు. ఈ ఘాతుకంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారత్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా చర్యలు చేపట్టడంతో పాటు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తును కూడా ముమ్మరం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి ఎలా జరిగింది, ఉగ్రవాదులు అక్కడికి ఏ రూట్లో వచ్చారు, లోకల్గా వాళ్లకు ఎలాంటి సహకారం అందింది, ఇలా అన్ని విషయాలపై ఎన్ఐఏ వివరాలను సేకరిస్తుంది. అయితే బైసరన్ వ్యాలీలోకి టెర్రరిస్టులు ఎలా చొరబడ్డారో దర్యాప్తులో తేలింది. దాడికి ముందు ముష్కరుల కదలికలపై కీలక సమాచారం సేకరించారు. ఈ ప్రాంతంలోని జిప్ లైన్ ద్వారా 2 ఉగ్రవాదులు వ్యాలీలోకి చొరబడ్డారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ జిప్ లైన్ మీద ఒక టూరిస్టు వచ్చినట్లే ఆ 2 టెర్రరిస్టులు బైసరన్ లోయలోకి చొరబడ్డారు. అంతకుముందు కోకర్నాక్ అడవుల నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చి బైసరన్కు ఉగ్రముఖులు చేరుకున్నాయి. 2 షాపుల్లోంచి మరో 2 జిప్ లైన్ నుంచి టూరిస్టులపై విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో 3 పాక్ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది పాల్గొన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పహల్గామ్ దాడి చేయటానికి ముందు ఉగ్రవాదులు కష్టతరమైన మార్గాల్లో 20 నుంచి 22 గంటలు నడిచినట్లు పేర్కొంటున్నారు. AK-47, M4 అసాల్ట్ రైఫిల్స్ తో కాల్పులు జరిపిన టెర్రరిస్టులు బాధితుల నుంచి 2 మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. ఈ ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడిని ఆదిల్ అహ్మద్ ఠోకర్ గా గుర్తించారు. ఇక ఈ ఉగ్రదాడులకు సహకరించిన లోకల్ టెర్రరిస్టులను గుర్తించారు. వీరిలో 6 జిల్లాలకు చెందిన 14 మంది ఉన్నారు. వీళ్లలో లష్కరే తోయిబాకు చెందిన 8 మంది, జైషే హిజ్బుల్ నుంచి 3 ఉగ్రవాదుల చొప్పున ఆర్మీ హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఓవైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే మరోవైపు వాళ్ల ఇళ్లను నేలమట్టం చేస్తున్నాయి భద్రతా దళాలు. 3 రోజుల్లో 11 మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన సైన్యం లేటెస్ట్ గా షోపియాన్ జిల్లాలో టెర్రరిస్ట్ అద్నాన్ షఫీ ఇంటిని పేల్చివేసింది. అంతకు ముందు కుప్వారాలో ఫరూక్ తీద్వా ఇంటిని బాంబులతో పేల్చివేశారు. షోపియాన్ లోని చోటిపోరాలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా దళాలు కూల్చేశాయి. కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో టెర్రరిస్ట్ జిహాద్ అహ్మద్ ఇంటిని ధ్వంసం చేశాయి. ఇదే జిల్లాలో లష్కరేకి చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశాయి. ముర్రాన్ ప్రాంతంలో హసన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చేశారు సైనికులు. పుల్వామాలోని కాచిపోరాలో హరీస్ అహ్మద్ ఇంటిని బాంబులతో నేలమట్టం చేశారు. ఉగ్రవాదుల వేటలో వేగం పెంచింది భారత సైన్యం.